సో గాయ్స్, సడన్గా ఆనియన్స్ పప్పులు ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇట్స్ హలీం సీజన్ గాయ్స్. మా మమ్మీ హలీం చేస్తుంది, కోమా ఉంటుంది. బయట కొనే బదులు ఇంట్లోనే తక్కువ కాస్ట్లో ఎక్కువ క్వాంటిటీలో ఈజీగా చెప్తా వినండి. ఫస్ట్ కింద మంట పెట్టి మీద కడాయి పెట్టి దానిలో కూడా ఆనియన్స్ వేసి దాన్ని బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మటన్ని క్లీన్ చేసుకోండి, మెన్షన్ చేసిన పప్పులని నానబెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఆనియన్స్ ని వేసేసుకోండి. ఇప్పుడు సాజీరా, ఇలైచీ, లవంగా, దాల్చిన చెక్క, మిరియాలు వేసేసుకోండి. అది కలర్ చేంజ్ అయిన తర్వాత క్లీన్ చేసిన మటన్ని వేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి తగినంత పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసేసుకోండి. దాన్ని కొంచెం కలిపి కట్ చేసుకున్న మిరపకాయల్ని వేసుకోండి. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు నానబెట్టుకున్న పప్పులని మటన్లో వేసేసుకుందాం. తగినంత వాటర్ వేసుకొని దాన్ని మిక్స్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు వదిలేయాలి. అంతలోపు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉడికిన మటన్ తీసుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలి, అన్ని స్మాష్ అయ్యేంత వరకు. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్, కాజు, ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసేద్దాం. దాని తర్వాత స్మాష్ చేసిన మటన్ కూడా వేసేసుకుందాం. అయిపోయింది గాయస్, ఎంత ఈజీగా ఉందో చూసారు కదా. మీరు కూడా పక్కా ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉందంటే నేనైతే మా అక్క దగ్గరికి వెళ్ళి గుంజుకొని తిన్నా. जंपर में बम्पर सुपर टेस्ट।